హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామ సభల్లో రేషన్ దరఖాస్తులు 15వ తేదీ నుంచి స్వీకరించే అవకాశం. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు జారీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాలని పౌర సరఫరాల శాఖ 1-2 రోజుల్లో ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించినట్టు సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేస్తున్నట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్లైన్లో మీ సేవలో దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆఫ్లైన్లోనే దరఖాస్తులు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటరీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తును ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వివాహమయ్యాక పుట్టింటి రేషన్ కార్డులో పేరును తొలగింపజేసుకునే మహిళలు మెట్టినింటి కార్డుల్లో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షల పైగా పేర్లు ఉన్నట్టు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో రేషన్ కార్డులను ఎలక్ట్రిక్ రూపంలో జారీ చేశారు. ప్రస్తుతం రీడిజైన్ చేసి ఫిజికల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి డిజైన్ రూపకల్పనపై మంత్రులతో చర్చించాలని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శిను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.